కడప జిల్లా బద్వేల్ ఏపీఎస్ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో బద్వేల్ డిపో మేనేజర్ నిరంజన్, రవాణా ఇన్స్పెక్టర్ శేఖర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబంలో వాహనాన్ని నడిపేటప్పుడు సీట్ బెల్ట్, హెల్మెట్ తప్పనిసరి ధరించవలసి సూచించారు. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం జరిగిన తర్వాత కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో మీడియాకు తెలియజేశారు. అనేది మనం జరుపుకుంటున్నాం, కానీ అది నిత్య నిరంతర ప్రక్రియ. రహదారి భద్రత ఏదో ఈ వారం చేసాము లేకపోతే ఈ నెల చేసామని పక్కన పెట్టడానికి లేదన్నమాట. సో నేనైతే అది నిత్యం నిరంతరం మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి, నాతో కలిసిన వాళ్ళకి నేను ప్రతి స్కూల్కి కూడా నాకున్న టైం షెడ్యూల్ ప్రకారంగా అందరికీ నేను ఎత్తుబాటులు చేస్తూ ఉంటాను. ఎందుకు చేయాలంటే కనుక ఇట్ ఈస్ నీడ్ ఆఫ్ ది మూమెంట్ అన్నమాట, అవసరం అన్నమాట. ఈరోజు దాని అవసరం ఎంతైనా ఉంది. చూడండి, ఒక యాక్సిడెంట్ జరిగిందంటే ఎన్ని రకాల అంటే నేషనల్గా మనం నేషనల్ ఇన్కమ్ లాస్ అవుతాం అన్నమాట. ఇప్పుడు చూడండి, జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు జరుపుకుంటున్నాం అన్నమాట. జాతీయ రహదారి భద్రత అన్నమాట. ఎందుకు ఇంత నేషనల్ ఏంటంటే ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి ఒక ప్రమాదంలో, వాళ్ళకి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ డిఫరెంట్గా ఉంటుంది. కోర్సులో కూడా ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకి అంటే 1 లక్ష రూపాయల జీతం అనుకోండి, అతని వయసుని బట్టి కాంపెన్సేషన్ డిసైడ్ చేస్తారు. ఇది